సార్ ఇక్కడ నీ తలను అవమానపరిచినట్లు అవుతుంది అన్నాడు కదా దేవుడు. తలను అవమానపరచడం అంటే ఎట్లా? చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అక్కడ తల అంటే ఏంటో కూడా చెప్పాడు. పౌలన్న మహామేధావి కదా. తల అంటే ఏమిటో మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో చెబుతాడు. ఏమంటాడంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, గనుక ఇక్కడ దేవుడు అందరికంటే పైన ఉన్నాడు, ఆయన కంటే కింద క్రీస్తు లోబడవలసిన స్థానంలో ఉన్నాడు. తగ్గించుకొని ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. గనుక తండ్రి అయిన దేవుని ఎదుట లోబడవలసిన స్థానం క్రీస్తుది. క్రీస్తు ఎదుట లోబడవలసిన స్థానం పురుషునిది. పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ పురుషుడేమో స్త్రీకి శిరస్సు. గనక స్త్రీ తన తలను కప్పుతున్నదంటే, ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసునామములో కూడుకుంటారో అక్కడ యేసయ్య వచ్చి ఉంటానన్నాడుగా. గనుక ఆయన సంఘమునకు శిరస్సు, సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు అక్కడ ఉన్నప్పుడు నేను కూడా ఒక చిన్న శిరస్సునే అని పురుషుడు తను తాను కనపరుచుకోవడానికి అధికారం లేదు. గనక స్త్రీ తన శిరస్సును కప్పడం అంటే పురుషత్వము లేక శిరసత్వము అనే స్థానములో ఉన్న పురుషుడిని ఈమె కవర్ చేస్తుందన్నమాట. అసలు శిరస్సు వచ్చాడు బాబు, నీకు నాకు సర్వ సృష్టికి శిరస్సు అయినవాడు వచ్చేసాడు. గనక మగవాళ్ళు ఇక మేము శిరస్సులమని మీరు విర్రవీగ, కానీ అసలు శిరస్సు వచ్చాడనే సందేశం ఆడోళ్ళు శిరస్సును కప్పుకోడు. ఈమె శిరస్సును కప్పుకోలేదనుకో, క్రీస్తు యేసు వచ్చినా సరే మా సంఘంలో పురుషులు తమను తాము కనపరుచుకునే గర్విష్ఠులు అని సందేశం ఇస్తుంది ఆమె. షీఈ్ ఎక్స్పోజింగ్ హర్ హెడ్. అంటే ఈ హ్యూమన్ హెడ్ ఉన్నాడే వీడు మగవాడు, పురుషుణ్ణి ఈమె కప్పటం లేదు. అంటే ఈ సంఘం ఎటువంటి పనికిమాలిన సంఘం అంటే, క్రమశిక్షణ లేని సంఘం. ఎట్లాంటి సంఘం అంటే, విశ్వానికి అధిపతి అయిన వాడు వచ్చినప్పుడు కూడా పురుషుడు ఆయన ముందు కూడా తన ఆధిక్యాన్ని చూపించుకుంటున్నాడు. కానీ వినమ్రుడై వినయుడై విధేయుడై ఆయన ముందు తల వంచి లోబడే స్థితిలో ఈ మగోళ్ళు లేరు అని ఒక మౌన సందేశం వీళ్ళు తలకాయలు బయట పెట్టడం. అందుచేత తన శిరస్సును కప్పుకోవడం అంటే ఆమెకు అవమానం కాదు. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సమాజ కూటాలలో మానవ మాతృలైనటువంటి ఈ శిరస్సులన్నిటిని కూడా మనం కప్పాల్సిన అవసరం ఉంది. స్త్రీ తన శిరస్సు కప్పుకుంటుంది అంటే రెండు అర్థాలు. శిరస్సు మన ఆలోచన శక్తికి, మన జ్ఞానానికి, వివేకానికి ఒక సూచన. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు. కనుక నా జ్ఞానాన్ని నేను కప్పేస్తాను అనేది ఒకటి, నాకు శిరస్సుగా దేవుడిచ్చిన మానవుణ్ణి కూడా కప్పుతాను. యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై వచ్చాడు కనుక నా జ్ఞానం అక్కర్లేదు. తర్వాత ఆయనే సర్వ సృష్టికి సార్వత్రిక సంఘానికి శిరస్సు కనుక ఈ లోకల్గా ఉన్న శిరస్సులు ఇప్పుడు అవసరం లేదు. ఆయన ఉన్నంతసేపు సమాజ కూటల్లో మాత్రమే ఈ ముసుగు అవసరం. ఆయన వచ్చాడు కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళినాక మామూలుగా సంచరిస్తారు. అందుకని ఆమె శిరస్సును బయటపెట్టిందంటే రెండు విధాలు. ఏంటంటే నా జ్ఞానాన్ని నేను చూపించుకుంటాననేది ఒక మౌన సందేశం, నాకు శిరస్సు అయిన వాడు ఇప్పుడు దిగొచ్చిన దేవుడి కంటే కూడా నాకు ముఖ్యమని ఒక సందేశం. అది అవమానమే అతడికి. అతడు అటువంటి వాడు కాకపోవచ్చుగా. దావీదు వంటి భక్తుడు, అబ్రహాం వంటి విధేయుడు కావచ్చు. అయితే నా భర్త దేవుని మీద తిరుగుబాటుదారుడు అని ప్రకటిస్తున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన గురించి ఈమె ప్రకటించడం ఏంటి? అవును, మరి ఆమెకున్న శిరస్సు ఇప్పుడు మరి ఆయన శిరస్సును కప్పుకుంటే ఈ క్రీస్తుని కప్పినట్టు అవుతుంది కదా.
అందుకే మరి అవమానం అంటాడు మళ్ళా. ఉమ్, ఇప్పుడు మగవాళ్ళు శిరస్సును కప్పుకుంటే ఉమ్, మానవ సమాజంలో వీడు శిరస్సు అనే స్థానంలో ఉన్నాడు. వీనికో శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు. మగవాడు తన శిరస్సు కప్పుకుంటే తన శిరస్సు అయిన క్రీస్తును కప్పినట్టు. ఉమ్, క్రీస్తును మనం కప్పిపెట్టకూడదు, అందరికీ చూపించాలి. ఉమ్, కాబట్టి మరి వీడు విధేయుడు అనే సంగతి అతని శరీరమే చూపించాలి. ఉమ్, అది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక మనిషి అనే కదా దేవుడు అంటున్నాడు. ఉమ్, వారిద్దరు కాదు, ఒకడే అంటున్నాడు. ఉమ్, కనుక ఈమెమో శరీరం, ఆయనేమో శిరస్సు అయినప్పుడు మరి శిరస్సును ఈ శరీరమే కప్పాలి. ఉమ్, అతడు కప్పుకుంటే క్రీస్తును కవర్ చేస్తున్నాడు అన్నమాట. కనుక సిలువ వేయబడ్డ క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము అని పౌలు అన్నాడు. ఈ ముసుగేసుకునే మగవాళ్ళేమో సిలువ వేయబడ్డ క్రీస్తుని మేము మూసిపెట్టుచున్నాము అంటున్నారు అన్నమాట. ఈ టైపాలజీ కొరకు ఈ ఆచారం లేక ఈ పద్ధతులు నియమించబడ్డాయి. ఓకే. ఓకే సార్.